వందనాలు స్తోత్రాలు. దేవుని వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు యొక్క రక్తములో జీవం ఉంది. ఆ రక్తము ఈ రోజు వరకు కూడా మన పక్షమున తండ్రి యొక్క విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. స్తోత్రం. ఆ జీవము కలిగిన రక్తము మన జీవితంలో విడుదల, స్వస్థత, విమోచన కార్యములు జరిగించే ఆ యేసే రక్తమును మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. పాడుతూ ప్రభు స్తుతిస్తాము. జీవిత కాలమెల్లా ప్రియ
జీవిత కాలమిలా ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువైన పరిహారి. బహుళాదులు నరసుతిగా నాకు శాంతి కరువైనా, బహుళాదులు నరసుతిగా నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువైన పరిహారి, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువైన పరిహారి. యేసయ్య పరిహారి, ప్రియ యేసయ్య పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువైన పరిహారి. దేవ నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాధ్యపడు. దేవ నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాధ్యపడు. నా జీవిత కాలమిలా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమిలా నిన్ను పాడి స్తుతించెదను. యేసయ్య పరిహారి, ప్రియ యేసయ్య పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువైన పరిహారి. దేవ నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాధ్యపడు. దేవ నీవే నా ఆధారం ప్రభువా, స్తోత్రం తండ్రి దేవా, ప్రేమకు సాధ్యపడు. నా జీవితములో నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసయ్య పరిహారి, ప్రియ యేసయ్య పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువైన పరిహారి. నా జీవిత కాలమిలా యేసయ్య ప్రియ ప్రభువైన పరిహారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. దేవుని వాక్యం అంటుంది, గత వారం మనం చూస్తాము, దేవుడు మనకు తోడై ఉండే దేవుడు ఆయన, మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మనకు తోడైన దేవుడు అన్నిటి నుంచి పరిష్కారం కలగచేయవాడు. ఏ పరిస్థితి వచ్చినా కానీ ఇదిగో దేవుని పైన నీవు ఆధారపడుతున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నీవు అప్పగించుకున్న సమయంలో కూడా నీ జీవితంలో ఏది వచ్చినా వాటన్నిటిని దేవుడు పంపించే దేవుడు. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నీతిమంతునికి అనేకమైన శ్రమలు వచ్చును, యెహోవా వాటన్నిటి నుండి తప్పించువాడు, అతని ఎముకలలో ఒకటైనా కూడా విరగదని దేవుని వాక్యం అంటుంది. అనగా మీరు ఆ దేవుడు అన్నిటి నుంచి విడిపించే దేవుడు, మనం నిలబెట్టే దేవుడు మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక పాట పాడుతూ ప్రభువును స్తుతిస్తాము. ఇది కలశములు, ఇదిగో దేవుని ఆరాధించడానికి మన హృదయాలు, మన గృహంలో ఉంటున్న మనము, ఇదిగో మనం ఏ సమయం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఇది అన్నిటిని విడిచిపెట్టి ప్రభు వైపు మనం చూస్తాము. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా.
name, Lord. We just thank you, Lord. We just thank you, Lord. Hallelujah. We worship your name. Hallelujah. నీకే స్తోత్రము. నీకే వందనాలు ప్రభువా. నీకే వందనాలు ప్రభువా. Yes. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah.
సమయంలో ఆరాధిస్తాం. యేసయ్యా తండ్రి దేవా నీకే, యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. ఎలోహీ మమ్మల్ని చూచే దేవుడవు ప్రభువా, మమ్మల్ని చూచే నా తండ్రి యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే వందనాలు 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 ప్రభువా. Thank you Jesus. Lord, we worship your name, oh Lord. Thank you Lord. We praise your name, Lord. We praise your name, Lord. We worship your name. Hallelujah, hallelujah. Oh, నీకే స్తోత్రములు ప్రభువా. రాజా నీకే వందనాలు, నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా, నీ ప్రేమకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు యేసయ్యా. రక్షకుడా విమోచకుడా నీకే స్తోత్రములు, పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభువా. Hallelujah. Worship you, Lord. We praise your name, Lord. We bless your holy name. We magnify you, Jesus. We exalt you, Lord. Even Nabamu kerebu, Ike napadatibu, Ikarake
బలపరిచిన వారిగా ఉంటున్నావా? దేవుని వాక్యం అంటుంది, తండ్రి ప్రేమ యేసయ్యను బలవంతం చేస్తుంది. యేసయ్య ప్రేమ శిష్యులను బలవంతం చేస్తుంది. ఇదే కాలంలో ఆయన ప్రేమ మనల్ని దేవుని ఆరాధించుటకు బలవంతం చేయగలుగుతుందా? దేవుని కొనియాడుటకు బలవంతం చేయగలుగుతుందా? ఇదే కాలంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. పాప స్థితిలో ఉంటున్న మనలను దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించి మనల్ని ఆయన విడిపించాడు. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ నూతనముగా కుమ్మరించబడుతుంది. ఇదే కాలంలో ప్రభా, నీ ప్రేమ నాకు కావాలి ప్రభా. నీవు నా హృదయంలో ప్రేమను కుమ్మరించినప్పుడే, దేవా నీ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే నేను ప్రేమించగలను నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా, మరువలేను నీవు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నా ప్రియ, నా యేసయ్యా నీ స్నేహం. యేసయ్యా, 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 we worship your name. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా, ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. యేసయ్యా, 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 యేసయ్యా. Thank you, Lord. Worship you, worship your name. We exalt you, we magnify your name, Lord. మహిమా ప్రభావములు నీకే యేసయ్యా. ఆశ్చర్యకరము, ఆలోచనకరము తండ్రినైనా. దేవా నీకే స్తోత్రము, నీకే వందనాలు ప్రభా. దేవా నీ ప్రేమ జయించుటకు వెళుతూ నీకు చూపిస్తుంది. నీ ప్రేమ ద్వారా జయించగలుగుతుంది నాయనా. నీ వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. We worship you, we worship you, we worship your name. We bless your holy name, Master Father. Hallelujah.
స్తోత్రము. నీ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రము నాయనా. ఓ glory glory to your name. Glory Lord, you're worthy to be praised, God. You're worthy to be praised, God. Hallelujah, hallelujah. దేవుని సన్నిధి ఇదిగో మనల్ని తాకుతూ ఉంటుంది. ఇదిగో ఆయన సన్నిధిలో మనం లోతులకు వెళ్తున్న సమయంలో దేవుడు నడిపించు దేవుడు. ఆయన లోతైన అనుభవంలోకి నడిపించే దేవుడు. దేవుడి వాక్యం ఉన్నది, ఆయన మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు. ఇదిగో ఆయనను తెలుసుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇదే కాలశంలో ప్రభువా నన్ను లోతైన అనుభవంలోకి నడిపించండి. Lord, I'm willing of your obedience, Lord. ప్రభు నేను సమ్మతించి విధేయత చూపిస్తున్నాను అయ్యా. నీ ఆత్మను వెంబడించుటకు, నీ సన్నిధిని వెంబడించుటకు ప్రభా. ఓ యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. నన్ను నడిపించే దేవుడు తండ్రి యేసయ్యా, నీకే స్తోత్రములు ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా, నీకే స్తోత్రములు తండ్రి. తండ్రి నీకు వందనాలు. నీకే వందనాలు. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. నీవే యేసయ్యా, కాచే యేసయ్యా. ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధముగా ఆయన సన్నిధి తోడుగా ఉంచాడో, ఇదిగో మన కుటుంబాలపైన, మన జీవితాలపైన ఆయన సన్నిధి మేఘము వలె, అగ్ని వలె మనల్ని ఆవరించింది. అందుకొరకే ఇంతకాలము దేవుని కృపలో మనల్ని భద్రపరుస్తున్నాడు. దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. మరొకసారి పాట పాడుతున్న సమయంలో ప్రభువా నీవు నన్ను నడిపించే దేవుడు నేను నమ్ముతున్నాను తండ్రి.
మనల్ని నడిపించే దేవుడు. ఆయన ఎన్నడూ అలసిపోడు, ఆయన ఎన్నడూ అలసిపోడు. తన భుజము పై నిన్ను తీసుకొని ఆయన నడిపించే దేవుడు. వికాసంలో మనం చేయవలసిన పనిని ఆయన పైన ఆధారపడదాము, ఆయన పైన మనము ఆనుకుందాం, ఆయనను సంపూర్ణంగా. Lord, I trust you in every area of my life, Lord. I trust you, Lord. I lean on you, Lord. You're the one who leads us. You're the one who leads us, Lord, Father, into your rest, Lord. నీ విశ్రాంతిలోనికి మమ్మల్ని నడిపించే దేవుడు నీవు ప్రభు యేసయ్య. దేవా, ఈ దినమైన మేము అలసిపోయాము నాయన యేసయ్య. దేవా, మేము ఓడిపోయాము ప్రభు యేసయ్య తండ్రి. దేవా, దేవా, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయిన సమయంలో తండ్రి దేవా, దేవా, ఆఖరి నుండి మరలా వారు నీ ద్వారా ప్రారంభించారు తండ్రి నాయన. మరలా నీ ద్వారా ఆఖరి నుండి ప్రారంభించారు ప్రభు యేసయ్య తండ్రి. దేవా, నీకు స్తోత్రము నాయన. దేవా, నీకు స్తోత్రము. మేము ఏ స్థలంలో ఓడిపోయామో, ఏ స్థలంలో కృంగిపోయామో తండ్రి నాయన, దేవా, ఆ స్థలం నుంచి నీ ద్వారా మేము మరలా ప్రారంభిస్తున్నాము తండ్రి. నీకు ఆనుకుంటూ ప్రారంభిస్తున్నాము తండ్రి నాయన. దేవా, నీకు స్తోత్రము. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయిన సమయంలో తండ్రి నాయన, దేవ తండ్రి, ఇదిగో ఎర్ర సముద్రం నుంచి మరలా వారిని బలపరిచి నడిపించావు తండ్రి నాయన. దేవా, నీకు స్తోత్రము. దేవా, నీకు స్తోత్రము ప్రభా. తండ్రి, నీకు వందనాలు. దేవా, మేము నమ్ముతున్నాము ఆ జీవితంలో నూతన ప్రారంభం ఇచ్చు దేవుడు తండ్రి యేసయ్య. నూతన ప్రారంభమును మా జీవితంలో కలగజేస్తున్నందుకు నీకు స్తోత్రము నాయనా. ఇదిగో సంఘాలలో నూతన ప్రారంభం నీవు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. కుటుంబాలలో నూతన ప్రారంభం నీవు కలగజేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీకే ప్రభా, నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రభు మాట సెలవిస్తూ ఉంటున్నాడు. ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఇదిగో నేను నూతన ప్రారంభం కలగజేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. I started a new work in your life. నూతన కార్యములు నేను జరిగిస్తున్నాను. Oh, thank you Lord. Oh, we thank you Lord. We praise your name. We praise your name, Lord. నీకే మహిమ. ఆశ్చర్యకరుడము ప్రభా. ఆశ్చర్యకారుల చేత తృప్తిపరిచే దేవుడు తండ్రి నాయనా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు. నీకే స్తోత్రాలు. సంపూర్ణముగా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. దేవా, మేము విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము తండ్రి. ఇదిగో మా దేవుడు సర్వశక్తి గల దేవుడు. అన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించి దేవా నీ విశ్రాంతిలోనికి మమ్మల్ని నడిపించే దేవుడు. ఆ విశ్రాంతిలో మేము ప్రవేశిస్తున్నాము తండ్రి. నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము. ఆ సన్నిధి చేత మమ్మల్ని ఆశీర్వదించేందుకు నీకు స్తోత్రం. నీ సన్నిధి చేత మమ్మల్ని తాకినందుకు వందనాలు ప్రభా. దేవా, ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాలలో ఈ సన్నిధిని నూతనముగా కుమ్మరి
ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభా. ఆత్మ చెప్పు మాటలు చేయగలవాడు వినును గాక అని నీ వాక్యం ఉంటుంది. దేవా ఈ దినము దేవా నీ స్వరము వినడానికి ఇష్టపడుతున్నాము తండ్రి. నీ మాటలను మేము ఆలకించడం ఇష్టపడుతున్నాము ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం. మాతో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, అంగీకరించి లోబడే హృదయం నాయన మాకు దయచేయమని ప్రార్థిస్తూ నీకే సమస్తము ఘనత మహిమ ప్రభావములు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము, దేవునికి వందనాలు. ఉదయ కాల సమయంలో ద్వారా దేవుని సన్నిధి మన మధ్యలో బలంగా ఉంది. దేవుని సన్నిధి మన మధ్యలో బలంగా ఉంది. దేవుడు మనతో మాట్లాడి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మాట మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది. దేవుని మాట మనల్ని అద్భుతంలోనికి నడిపిస్తుంది. కనుక ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటకు ఇష్టపడే దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. హీ లవ్స్ టు స్పీక్ టు us. ఆయన మనతో మాట్లాడటకు ఆయన ఇష్టపడే దేవుడు. కనుక ఈ ఉదయ కాల సమయంలో కొద్ది మాటలు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాము. స్తోత్రం. హల్లెలూయా. గత వారము మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాము. కొద్ది సమయం మాత్రమే దేవుని వాక్యంలో మనం గడపాము. స్తోత్రం. కానీ నేను నమ్ముతున్నాను, గత వారం ప్రభు అందరితో దేవుడు మాట్లాడాలని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరితో దేవుడు ఆయన మాట్లాడాలని విశ్వసిస్తున్నాను. ఇదే కాలశంలో కొద్ది మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించుకున్నాము. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని కొన్ని విషయాలు మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్. రోమన్స్ చాప్టర్ 11 verse 22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, రోమా సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ అంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క అనుగ్రహమును, దేవుని యొక్క కాఠిన్యమును. గమనించండి, దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు అనుగ్రహమును చూపించు దేవుడు, ప్రేమించే దేవుడు, ప్రేమ స్వభావము కలిగిన దేవుడు. ఏమన్నా దేవుడి వాక్యం ఉంటుంది. అదే సమయంలో దేవుడి వాక్యం ఉంటుంది. హీస్ ఎ జెలస్ గాడ్. ఆయన రోషము కలిగిన దేవుడు. గమనించండి, చాలాసార్లు మనము దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎలా ఆలోచిస్తామంటే దేవుని ప్రేమ, దేవుని కనికరించే దేవుడు, కటాక్షించే దేవుడు, ఇదిగో ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమను చూపించే దేవుడు. కానీ ఆలోచించండి, మనం ఈ రెండు కోణాలలో దేవుని మనం చూడాలి. దేవుని ప్రేమించే దేవుడు ఇదిగో యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. తన ప్రేమ ద్వారా దేవుడా ఇదిగో మనల్ని సృష్టించాడు. ఆయన ప్రేమ ద్వారా మనల్ని విమోచించాడు. ఆయన ప్రేమ ద్వారా మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఇంకో గడియ రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత అనేది ఇదిగో మానవాళిపై, ఈ ప్రపంచముపై, భూమి అంతటి పైన దేవుని యొక్క ఉగ్రత. అందుకొరకే నోహాతో దేవుడు అన్నాడు, ఇదిగో మొదటి కాలంలో మొదటిసారి నేను చేసినప్పుడు ఇదిగో వర్షము ద్వారా, నీటి ద్వారా నేను భూమిని నశింపచేస్తాను. కానీ ఇదిగో రెండో మారు నేను అగ్ని చేత భూమిని నాశనం నుంచి వాడను. దేవుడు ఈ రెండు కోణంలో ఉండే దేవుడు. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, ఆయన అనుగ్రహము ద్వారా మన జీవితంలో ఇదిగో ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. ఇదిగో మనము నమ్మదగని వారిగా ఉన్నను దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆయన మాత్రము నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఇదిగో ఎల్లప్పుడూ కూడా ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఎల్లప్పుడూ ఆయన మన జీవితంలో ఆయన కృపాసహితమైన కార్యములు జరిగిస్తున్నాం. కృపాసహితమైన కార్యములు జరిగిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. గమనించండి, దేవుని వాక్యం అంటే ఇదిగో ఆయన మనతో ఉన్నది కనుక, ఆయన కృపాసహితమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు కనుక దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు.
ఏమరా బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు కొరకు ఇవ్వబడిన మాట, ఇదిగో ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా పిలువబడ్డాడు. ఆయన ఇమ్మానుయేలు అనగా ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. దగ్గర ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు కనుక దేవుని వాక్యం ఉన్నది, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండేవాడు. అంతేకాదు, ఇదిగో యేసుక్రీస్తు అనగా రక్షించే దేవుడు, అభిషక్తుడు, రక్షించుటకు అభిషేకించబడినవాడు. అనగా దేవుని వాక్యం ఉన్నది, ఆయన మనల్ని రక్షిస్తూ తప్పిస్తూ నడిపించే దేవుడు. ఎక్కడికి నడిపిస్తాడు ప్రభు అంటే దేవుని వాక్యం ఉన్నది, ఆయన విజయోత్సవంలోనికి నడిపిస్తాడు. అందుకనే దేవుని ద్వారా యేసు ప్రభు ఈ శిష్యులతో అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను వెళ్ళినప్పుడు ఇదిగో ఆదరణకర్తను, ఇదిగో నేను శారీరకంగా మిమ్మల్ని విడిచిపెట్టుతున్నాను, కానీ ఇదిగో మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్త నేను మీ ఎదురు పంపిస్తూ ఉంటున్నాను. లూకాసు సువార్త 24:17 దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఆదరణకర్త నేను నన్ను పంపిస్తున్నాను. ఆదరణకర్త ఏం చేస్తాడంటే సర్వసత్యంలో నేను నడిపిస్తాడు. అంతేకాదు, ఇదిగో నేను అన్ని విషయంలో నుంచి తప్పిస్తూ బలపరుస్తూ ఆయన నడిపిస్తే దేవుడు. గమనించండి, నేను ఒక మాట అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనం గ్రహించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుడా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు అంటే మనల్ని విజయంలోనికి నడిపిస్తాడు. అందుకొరకే అపొస్తలుల కార్యము 1:8 శిష్యులకు ఇవ్వబడిన వాగ్దానం ప్రకారము, ఇదిగో మీరు యెరూషలేములోనే మీరు వేచి ఉండుడి. ఎంతవరకు? ఇదిగో పరిశుద్ధాత్మతో మీరు నింపబడేంత వరకు, ఆత్మ మీ పైన కుమ్మరించబడేంత వరకు పరిశుద్ధాత్మలో మీరు వేచించండి. గమనించండి, ఎప్పుడైతే పెంతెకోస్తు దినమున వారు ఆత్మ చేత నింపబడినప్పుడు, పెంతెకోస్తు దినమున దేవుని ఆత్మతో నింపబడినప్పుడు వారి జీవితాలు మార్చబడ్డాయి. విన్నారా? దేవుని వాక్యం ఉంటుంది, అంతవరకు వారు భయక్రాంతిలో ఉంటున్నారు, భయముతో వారు పీడించబడుతున్నారు. వారు 120 మంది ఒక గదిలో బంధించబడ్డారు. తమ్ము తాము బంధించుకున్నారు. ఈ వాక్యం ఉంటుంది, బికాస్ ఆఫ్ ఫియర్, భయమును బట్టి. కానీ దేవుని వాక్యం ఉన్నది, ఎప్పుడైతే ఇదిగో దేవుని ఆత్మ వారిపైన కుమ్మరించబడినప్పుడు, పరిశుద్ధాత్మ వారిని తాకినప్పుడు, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినప్పుడు, ఇదిగో బలమైన గాలి వలె, బలమైన అగ్ని జ్వాలల వలె వారిపైన కుమ్మరించబడినప్పుడు వారి జీవితాలు మారిపోయాయి. దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో వారు ఆత్మతో నింపబడిన దినమున దేవుని బైబిల్ ఉంటుంది, వారు జయముతో ముందుకు వెళ్ళారు, విజయోత్సవంగా ముందుకు వెళ్ళారు. దేనైతే వారిని భయక్రాంతులుగా చేసిందో, ఇదిగో దాని ఎదుటనే సవాలు చేస్తూ వారు నిలబడ్డారు. గమనించండి, దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము వేటిని బట్టి భయపడుతూ ఉంటున్నామో, ఇదిగో వాటిని ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, సమాచారత ఇస్తాడు. కానీ పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన కొన్ని విషయాలు హెచ్చరికలు కూడా ఏమన్నా దేవుని వాక్యం ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖించుకుంది. ఆయన ఎలాంటి వాడు? ఈజ్ సెన్సిటివ్. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఇదిగో సున్నతమైన వాడు. ఆయన హృదయం ద్వారా ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన చాలా సెన్సిటివ్. దేవుని వాక్యం ఉన్నది, డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్, డోంట్ టీచ్ ద హోలీ స్పిరిట్, గురించి డోంట్ రెసిస్ట్ ద హోలీ స్పిరిట్. ఈ 3 హెచ్చరికలు. ఇదిగో పరిశుద్ధాత్మను నీవు తగ్గించకు, పరిశుద్ధాత్మను ఆర్పివేయకు. మూడవదిగా దేవుని మాట, పరిశుద్ధాత్మను నీవు వ్యతిరేకముగా నీవు మాట్లాడకు. దేవుని వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తుకు మనం వ్యతిరేకముగా పలికినను ఇదిగో క్షమాపణ ఉంటుంది. యేసు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇదిగో ఆయన క్షమించే దేవుడు, ఇదిగో ఆయన మనల్ని క్షమించి మళ్ళా దేవుడితో సంబంధంలో మనం నడిపించే దేవుడు. కానీ దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు నీవు వ్యతిరేకముగా నీవు మాట్లాడేలా దేవుని వాక్యం ఉంటుంది, క్షమాపణ అనేది లేదు. మన జీవితంలో ఇదిగో విజయోత్సవంలో వెళ్ళవలసిన వారము ఎందుకు మనము ఓడిపోతున్నాము ఆలోచించండి. దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది,
కానీ ఇదిగో అనేక సార్లు మనం ఓటమిలోనే మనం ముందుకు వెళ్తూ ఉంటాము, జయములో మనం ముందుకు వెళ్ళము, కానీ ఓడిపోతూ ఉంటాము. గమనించండి, దేవుని వాక్యం ఉంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో బైబిల్ ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వారు బయటికి వచ్చిన సమయంలో వారందరికీ వారి గురించి అనేకమైన విషయాలు రాయబడి ఉంటుంది. వారు ఎర్ర సముద్రం నుంచి బయటికి వచ్చినారు, ఇదిగో మన్నాను భుజించారు, వారు నీళ్ళలో నుండి బండలోని నీరు త్రాగారు, ఆయనను వారు దేవుని శోధిస్తూనే ఉన్నారు. చూడండి, కింది వచనాలు 10 నుండి 12 వచనాలు దేవుని వాక్యం ఉంది. ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్గా రాయబడి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు ఉదాహరణగా రాయబడి ఉంటుంది. గమనించండి, మన జీవితంలో ఎందుకు మనము ఓడిపోతూ ఉన్నాము, దేవుని సన్నిధి తోడుగా ఉన్నాను, ఇదిగో దేవుని ఆత్మ మన ఎదుగుగా ఉన్నాను, దేవుడు మనకు తోడుగా ఉన్నాను, ఎందుకు మనం ఓడిపోతూ ఉన్నామంటే మన పాత నిబంధనలో రాయబడిన విషయాలు మనం జాగ్రత్తగా చూడాలి. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇవ్వబడింది, ఇదిగో నిశ్చయముగా విమోచకుడు వచ్చును, ఇదిగో విమోచకుడు, దేవుడు మిమ్మల్ని విమోచకుడిని పంపించినప్పుడు ఇదిగో నిశ్చయముగా ఇదిగో ఆ విమోచకుడు మిమ్మల్ని ఈ స్థలం నుంచి విడిపిస్తాడని యోసేపు దేవుని ద్వారా వారి అన్నలతో మాట్లాడుతూ ఉంటాడు, వారి సహోదరులతో మాట్లాడుతూ ఉంటున్న సమయంలో ఇదిగో అన్నాడు, ఇదిగో విమోచకుడు వచ్చినప్పుడు నా ఎముకలను మీరు ఇక్కడ పాతిపెట్టకండి, నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళండి. దగ్గర మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడినప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఇదిగో వారు బయలుదేరారు. ఎక్కడికంటే వాగ్దాన దేశానికి వారు బయలుదేరారు. వాగ్దాన దేశానికి వారు వెళ్తా ఉంటున్న సమయంలో వారితో పాటు ఏముంటుందో తెలుసా, ఇదిగో యోసేపు యొక్క ఎముకలు పెట్టే వారితో ఉంటుంది, వారు వాటికి మోస్తూ ఉంటున్నారు. అంతేకాదు మోషే ద్వారా వారికి శాసనం ఇవ్వబడింది. దేవుడు వాక్యం అంటుంది, దేవుడు అన్నాడు, ఇదిగో నేను మీతో సంచరించుటకు మీతో నివసించుటకు నా కొరకు నీవు ప్రత్యక్ష గుడారము చేయి. ఇదిగో ప్రత్యక్ష గుడారంలో ఇదిగో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో ఇదిగో కరుణాపీఠము యొద్ద ఇదిగో దేవుని మందసము, నిబంధన మందసము పెట్టే కలుగుతుంది. ప్రభు అన్నాడు, ఇదిగో ఆ నిబంధన మందసము పెట్టులో నా సన్నిధి నిలబడుతుంది. గమనించండి, దేవుని వాక్యం ఉంటుంది, దేవుని సన్నిధి, మందసము కలిగిన దేవుని సన్నిధి ఇదిగో వారి మధ్యలో ఉండెను. వారి మధ్యలో ఉంటున్నప్పుడు ఇదిగో ఆ మందసముతో వారు వెళ్తున్న సమయంలో వారు జయిస్తూ వెళ్ళారు. మోషే ద్వారా అన్ని యుద్ధాలు జయించారు. దేవుని మందసము వారికి తోడుగా ఉంటుంది. ఇదిగో మోషే వారు నడిపిస్తూ ఉంటున్నాడు, వారు మందసమును వెంబడిస్తున్న సమయంలో విజయం చూస్తారు. మోషే వెళ్ళిపోయాడు. యెహోషువ కాలంలో ఆ మందసము వారితో ఉంటుంది, దేవుని సన్నిధి వారితో ఉన్నాడు. యెహోషువకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటో తెలుసు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో నేను నీకు విజయం ఇస్తాను. వారు జయిస్తూ ముందుకు వెళ్ళారు. వారు వెళ్తున్న ప్రతిసారి కూడా దేవుని మందసము వారితో పాటు ఉంటుంది. దేవుని వాక్యం ఉంటుంది, యెహోషువ అయిపోయింది, యెహోషువ తరము దాటిపోయింది. న్యాయాధిపతులలో ఇదిగో యెహోషువ తరము వారు న్యాయాధిపతులు స్వాధీనపరుచుకున్నారు, వాగ్దానం స్వాధీనపరుచుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకో తరము వారు ఓటమి ఎదుర్కొంటున్నారు. మనస్సు ఉంటుంది, గుడారం ఉంది, మనస్సు ఉంటుంది, గమనించండి, కానీ దేవుని సన్నిధి లేదు. మొదటి సమయాల గ్రంథం మనం చూసినట్లా, మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లా దేవుని వాక్యం ఉంటుంది. ఫస్ట్ శామ్యూయల్ మొదటి సమయాల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూస్తాం. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 4:4. మొదటి సమయాల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. స్తోత్రం, హల్లెలూయా, hallelujah, thank you Lord. So the people said to Shiloh that they might bring from there the ark of the covenant of the Lord of hosts, who dwells between the cherubim, and the 2 sons of Eli, Hophnius and Phinehas, were there with their ark of the covering of God. ఇదిగో షిలోహులకు వారు పంపించారంట, దేవుని మందస్సము వారు తీసుకొచ్చారు.
వీరు ఎక్కడున్నారంటే యుద్ధంలో ఉన్నారు. ఇదిగో యుద్ధంలో వారు పోరాడుతూ ఉంటున్న సమయంలో ఓడిపోవడం ప్రారంభించారు. వారు అనుకున్నారు, ఇదిగో షిలోహులో దేవుని మనస్సు ఉంటుంది, షిలోహులో దేవుని మనస్సు ఉంటుంది. ఆ మందస్సము, దేవుని సన్నిధి గల మందస్సము ఇదిగో ఇక్కడ వచ్చినలా నిశ్చయముగా మేము ఓడిపోము కానీ జయిస్తాము. గమనించండి, ఒకసారి ఆలోచిస్తే ఏలి కాలంలో ఏలి యాజకుడిగా ఉన్నాడు, ఏలి కుమారులు యాజకత్వం నెరవేరుస్తూ ఉంటున్నాడు. కానీ ఆలయంలో ఏహమైన కార్యాలు జరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఆ కాలంలో దేవుని స్వరము వినుట అరుదు. యాజకధర్మం చేస్తున్నారు, ఇదిగో అర్పణలు అర్పించబడుతున్నాయి, సమస్తము జరుగుతూ ఉంటుంది. బట్ there is no presence of God in their midst. వారి మధ్యలో దేవుని సన్నిధి లేదు. దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఆ మందస్సును పెట్టే యుద్ధ రంగంలో తీసుకొచ్చినప్పుడు వారు అనుకున్నారు, నిశ్చయముగా మేము జయిస్తాము, నిశ్చయముగా మేము విజయం పొందుకుంటాము. కానీ దేవుని వాక్యం ఉంటుంది, ఈవెన్ శత్రువులు కూడా అనుకున్నారు, ఇదిగో వారి దేవుని యొక్క మందస్సు వారి మధ్యలో ఉంది కనుక, ఇదిగో వారి దేవుడు వారి పక్షంలో ఉన్నాడు కనుక నిశ్చయముగా మనం ఓడిపోతాం అనుకున్నారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, వారు ఓడిపోలేదు కానీ శత్రువులు వారిపైన జయము పొందుకున్నారు. రీజన్ ఏంటిది? ఇదిగో దేవుని మందస్సు వారితో ఉన్నా కానీ వారు ఎందుకు జయించలేకపోయారు? గమనించండి, కారణం చెప్తాం. దేవుని వాక్యం ఉంటుంది, ఏలి యొక్క కుమారులు ఆలయంలో ఏహమైన కార్యం చేస్తూ దీన్ని ఆరాధిస్తున్నారు. గమనించండి, ఒకసారి ప్రభావం ద్వారా ఒకసారి మన హృదయాలలో మన జీవితాలను ఒకసారి పరిశీలించుకున్నాము. ఈరోజు మన మధ్యలో ఇదిగో దేవుడు ఉంటున్న మన మధ్యలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఆయన వాగ్దానం మనకున్నవి, ఆయన ఆత్మ మనకున్నవి. కానీ మనము దేవుని సన్నిధిని వెంబడించు వారిగా ఉంటున్నామా, లేదా దేవా నీ సన్నిధి నన్ను వెంబడించమని శ్రమిస్తున్నావా? ఎల్లప్పుడూ నేను ఈ మాట చెప్తాను. We are called to follow the presence of God. మనము దేవుని సన్నిధిని వెంబడించు వారిగా మనం పిలువబడ్డాము. కూర్చొని అనుదినము కూడా మన ప్రార్థన ఈ విధంగా ఉంటుంది, ప్రభా ఇదిగో నేను ప్రార్థన స్థలానికి వెళ్తున్నాను కనుక ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. కానీ మనం ఎప్పుడైనా కానీ మనం ప్రార్థించామా, ప్రభా నేను ఏ స్థలంలో వెళ్ళాలా ప్రభా నీవు నన్ను నడిపించమని ప్రభుని అడగామా? అందుకని దేవుడు వాక్యం ఉంటుందా, ఎందుకు వారు ఓడిపోయారు? దేవుని సన్నిధి ఎందుకు వారిని విడనాడింది? యుద్ధంలో దేవుని మందస్సము పట్టబడింది, శత్రువుల మధ్యలో ఆ మందస్సము కొనిపోబడింది. కానీ అయినందుకు అది దేవుని వాక్యం ఉంటుంది, యుద్ధంలో అందరూ చనిపోయారు. హోఫినేసు, ఫినెహాసు అందరూ చనిపోయిన సమయంలో ఒక కుమారుడు పుట్టాడంట. అతనికి ఇకబోదు అని పేరు పెట్టారు. ఇకబోదు అనగా దాని అర్థం ఏంటిదంటే, ఇదిగో దేవుని సన్నిధి వారిని విడిచిపెట్టింది. అనేక సార్లు దేవుని సన్నిధి తోడుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధి వారితో ఉన్న సమయంలో ఆర్భాటము జరిగింది, విజయం జరిగింది. ఈవెన్ కొత్త నిబంధనలో మనం చూసినా కానీ దేవుని ఆత్మ వారి పెనుకుమరించబడినప్పుడు, ఇదిగో దేవుని సన్నిధి వారు తోడున్నప్పుడు మహత్కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు. కానీ దేవుని సన్నిధి విడిచిపెట్టిన సమయంలో ఆర్భాటంతో విడిచిపెట్టలేదు. The presence of God went away with them in a silent, మౌనముగా వెళ్ళిపోయింది. అందుకొరకే సంసోను జీవితంలో, సౌలు జీవితంలో మనం ఒకసారి ఆలోచిస్తే దేవుని యొక్క సన్నిధి విడనాడిన సంగతి వారికి తెలియదంట. దేవుని సన్నిధి వారిని విడిచిపెట్టిన విషయం వారికి తెలియదు. గమనించండి, ఇకపోదనగా దేవుని సన్నిధి వారిని విడనాడినది. రీజన్ వాట్? ఎందుకు దేవుని సన్నిధిని ఇదిగో వాగ్దానం చేసిన దేవుడు, ఇదిగో తనతో పాటు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టాడు? ఎందుకు? ఒకే విషయం, they disobey God. దేవుని మాటకు
వారు అదే అవిధేయత పరిచారు. ఏదైతే ఏహమైనదో వారు తీసుకొచ్చారు. ఏహమైన వాటిని ఇదిగో ఆలయంలోనికి తీసుకొచ్చారు. ఏహమైన క్రియలు ఆలయంలో జరిగిస్తూ ఉంటున్నారు కదా. చూడండి, మన జీవితంలో ఇదిగో రెండు ఒకటేసారి మనం కలిగి ఉంది. ఈరోజు మన జీవితంలో దేవుని స్థానంలో దేవుడు ఉంటున్నాడా? దేవుని స్థానంలో ఇంకో ఏహమైన వాటిని మనం చేస్తామా? దేవుని సేవిస్తూ ఇదిగో అదే సమయంలో బయలును కూడా సేవించు వారిగా మనం ఉంటున్నామా? దేవుని వెంబడిస్తూ అదే సమయంలో ఇదిగో లోకంలో ఉన్న ఆచారాలను వెంబడిస్తున్నావా? ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నేను ఎలాంటి వాడను అంటే ఐఎమ్ ద ఓన్లీ వన్ గాడ్. నేను ఒకే దేవుడను, నాతో వేరే వాటిని దేని కూడా నేను పోల్చలేవు. నాతో వేరే దేని కూడా పోల్చలేవు. బైబిల్ మనం చూస్తే దావీదు కీర్తన ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. 10వ కీర్తన మొదటి 11వ వచనం. థ్యాంక్ యూ జీసస్. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి ఎన్నట దీనుని మరలా తరుముచున్నాడు. ఆలోచించాడు, ఏమంటున్నాడు? ప్రభువా నీవెందుకు దూరముగా నీవు ఉన్నావు? ఆలోచించండి. కష్టకాలంలో దేవుడు వాక్యం ఉంటుంది 107వ కీర్తనలో, కష్టకాలంలో దేవుడు వారిని మొరపెట్టినప్పుడు అంట దేవుడు వారి మొరను ఆలకించాడు. 46వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే ఇదిగో ఆపత్కాలములో ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉండే దేవుడు. కానీ బైబిల్ ఉంటుంది ఇదిగో ప్రభువా నీవెందుకు నీవు మమ్మకు దూరముగా నీవు ఉన్నావు. గమనించండి, దేవుని సన్నిధి ఎందుకు మనల్ని విడనాడుతుంది? దేవుని సన్నిధి మనల్ని విడిచిపెడుతుంది? మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కానీ ఎందుకు దేవుని సన్నిధి నుంచి మనం దూరం వెళ్ళిపోతాము? When we disobey God, దేవుని మాటకు అవిధేయత మనం చూపిస్తున్నప్పుడు, దేవుని స్థానంలో ఇదిగో వేరే వాటిని మనం చేర్చినప్పుడు తిన్నగా పరిశుద్ధాత్మ దేవుడు సహించాడు. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, అదే సమయంలో ఆయన రోషము కలిగిన దేవుడు. మోషే జీవితంలో మనం చూస్తే మోషే అన్నిటిని కోల్పోయాడు. కానీ చివరిలో ఆయన అంటున్న మాటను తెలుసా? వాగ్దాన దేశంలో నడిపించిన మోషే వాగ్దాన దేశంలో తను చేరలేదు. కానీ మోషే అంటున్న మాట తెలుసా? ఆయన కార్యములన్నీ కూడా న్యాయమైనదే. ప్రభు అంటున్నాడు ఇదిగో ఆయన అన్ని సమయంలో కూడా నమ్మదగిన దేవుడు, ఆయన కార్యములు న్యాయమే. గమనించండి, మనము అనేక సార్లు దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, ఉదయ కాలంలో దేవుని నీ జీవితంలో మొదటి స్థానముగా ఉన్నాడా? దేవుని మాటకు ఎల్లప్పుడూ నీ విధేయత చూపిస్తున్నావా? దేవుని సన్నిధిని నీవు దుఃఖించువాడిగా నీవు ఉంటున్నావా? దేవుని ఆత్మను వ్యతిరేకించువాడిగా నీవు ఉంటున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, కమ్ బ్యాక్. మరలా ఇదిగో పశ్చాత్తపడదాము. ప్రభువా ఇదిగో నీ స్వరము నేను వినడానికి ఇష్టపడుతున్నాను, నీ మాటకు విధేయత చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. గమనించండి. నంబర్ 2, రెండవదిగా మన దేవుని వాక్యం ఉంది. దేవుని యొక్క మందస్సము ఈ ఫిలిష్తీయుల మధ్యలో ఉన్నప్పుడు 1 Samuel 5th chapter 5వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం ఒకసారి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచింది. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలం ముందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసమును ఎదుట నేలను బోర్లబడి ఉంది కనుక వారు దాగోనును లేవనెత్తి వారి స్థానమందు మరలా ఉంచారు. జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసం మనలను మన జనులను చంపకున్నట్లు స్వాస్థ్యమునకు దాన్ని పంపించుడని దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను కనుక మరణ భయము ఆ పట్టణమంతయు కూడా
పట్టి ఉండేది. ప్రైజ్ ది లార్డ్. నిన్న 5వ అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు ఇదిగో దేవుని సన్నిధి గల మందస్సము ఫిలిష్తీయుల మధ్యలో పట్టబడింది. గమనించండి, ఫిలిష్తీయుల మధ్యలో పట్టబడినప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో వారు భయక్రాంతులుగా చేయబడ్డారు. 11వ వచనం ఏమంటుందంటే, ఇదిగో ఆ సర్దాలు వారు అందరూ కూడా మనుషులందరూ కూడా సర్దారు దగ్గరికి వెళ్ళి వారు అంటున్న మాట, ఇదిగో మన దేశము పైన మరణ భయము పట్టింది కనుక ఈ మందస్సమును మరణ స్వస్థలానికి పంపిస్తాము. దీని అర్థం ఏంటిది? ప్రభుత్వ మాట తీసుకుంటారా? దేవుని సన్నిధిని యూ కెనాట్ క్యాప్చర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ క్యాప్చర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మొదటి మనం చూస్తాం, ఎందుకో దేవుని సన్నిధిని దేవుని సన్నిధిని ఇంకో వాటితో నువ్వు కంపేర్ చేయలేవు, నీవు పోల్చలేవు. దేవుని సన్నిధి దేవుడు ఉండే స్థలములోనికి ఇంకో వాటిని నీవు చేర్చలేవు. రెండవదిగా ప్రవర్తున్నాడు, దేవుని సన్నిధిని నీవు బంధించి పెట్టలేవు. అలాగే దాని అర్థం ఏంటిది? ఇదిగో దేవుని వాక్యం ఉంటుంది, ఆయన పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధమైన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఇదిగో అపవిత్రమైన స్థలములలో ఆయన నివసించాడు, అపవిత్రమైన చోటులో ఆయన నివసించాడు. ఆయన ఉంచండి, వెలుగు సంబంధులుగా పిలువబడ్డాము, వెలుగు సంబంధులుగా జీవించే వారిగా ఉన్నాము. వెలుగు ఉండే చోట చీకటి ఉండదు, చీకటి ఉండే చోట వెలుగు ఉండదు. గమనించండి, చీకటిని వెలుగు వెలగొడుతుంది, కానీ వెలుగుని చీకటి వెలగొట్టలేదు. ప్రభుత్వ మాట, ఇదిగో అది కంపెరింగ్. ఇదిగో నీ జీవితము రెండు ప్రయాణం నువ్వు చేస్తూనే ఉన్నావా? రెండు మార్గంలో నీవు నడిచే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? ప్రభుత్వం అంటున్నారా? ఏలియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రాజ్యంలో 18వ అధ్యాయంలో ఏలియా అంటున్న మాట, ఇదిగో మీరు యెహోవాను సేవించండి లేదా బయలులను సేవించండి, మీరు దేవుని ఆరాధించండి లేదా బయలులను ఆరాధించండి, మీరు రెండింటిని మీరు సేవించలేదు. దేవుని వాక్యం ఉంటుంది, ఫిలిష్తీయుల మధ్యలో ఆ దేవుని మందస్సం ఉన్నప్పుడు వారంటున్న మాట తెలుసా? ఈ ఫిలిష్తీయుల ఈ దేవుని మీరు ఈ మందస్సమును మీరు పంపించేస్తే send this ark away. We are captured with the fear. భయముతో మేము ఆవరించాము కనుక ఈ మందస్సము మీరు తిరిగి పంపించేస్తుంది. గమనించండి, ఈరోజు ప్రభువు అంటున్న మాట, ఇదిగో నీవు ఒకే వ్యక్తిగా ఉంటున్న నీవు రెండు జీవితాలలో నీవు జీవిస్తున్నావా? ఒకే వ్యక్తిగా ఉంటున్న నీవు రెండు లైఫ్ నీవు అనుభవిస్తున్నావా? మొట్టమొదటిగా ప్రభుత్వాడు దేవుని నీ జీవితంలో దేవుని స్థానం ఏంటిది? రెండవదిగా నీ జీవితము రెండు విధాలుగా ఉందా, ఒకే విధముగా ఉంటుందా? అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఆ ముసుగు అనేది యేసుక్రీస్తు ద్వారా తొలగించబడింది, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా ఇదిగో ఆయన ఆ తెర, ఆలయపు తెర అనేది రెండుగా చీల్చబడింది. దేవుని సన్నిధిలోనికి ముసుగు లేని మీరు ముసుగు ధరించిన వారిగా కాక ముసుగును తీసుకువేసిన వారిగా దేవుని ప్రవేశించండి. ప్రభుత్వ మాట, ఇదిగో రెండు జీవితాలు కాదు, ఒకే జీవితం. నీ అంతరంగము ఎలా ఉంటుందో ఇదిగో బాహ్య జీవితము అదే విధంగా నీ లైఫ్ సీక్రెట్ లైఫ్ ఎలా ఉంటుందో ఇదిగో బాహ్య జీవితము కూడా అదే విధంగా ఉంటుందా? ఒకసారి ప్రభుత్వ మాట, ప్రభు ఎలాంటి వాడంటే పరిశుద్ధాత్మ దేవుడు అపవిత్రంతో ఉండే చోట పరిశుద్ధాత్మ దేవుడు సంచరించాడు. అపవిత్రులు ఇదిగో పరిశుద్ధాత్మ రక్తము ద్వారా కడగబడి ఇదిగో పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. ఇదిగో అపవిత్రత మరియు పరిశుద్ధత రెండు స్థలాల్లో ఒకటే విధంగా ఉండదు. ప్రభుత్వ మాట, ఈ జీవితంలో 2 లైఫ్స్ ఉందా, 1 లైఫ్ ఉందా? అందుకొరకే సాధి సంగముతో ఏమంటున్నావు తెలుసా? నీవు వెచ్చగానే నిన్ను లేదు, నువ్వు చల్లగానే లేదు. ఇదిగో నీవు వెచ్చగానే ఉంటే పర్వాలేదు, చల్లగా ఉంటే పర్వాలేదు, కానీ నీవు ఎక్కడున్నావు? నీవు నిలువెచ్చని స్థితిలో నీవు ఉంటున్నావు. మన జీవితంలో ఓడిపోవడం కారణం ఏంటో తెలుసా? మనం లోకంలో అయినా లేము లేదా దేవుళ్ళు అయినా లేవు. దేవుళ్ళలో సండే రోజు మనం దేవుళ్ళు ఉంటాము, వారమంతి కూడా లోకంలో మనం మునిగిపోతూ ఉంటాము. మరలా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాము, మరలా వారమంతి కూడా లోకంలో మునిగిపోతాము. గమనించండి, అందుకొరకే మన జీవితంలో దేవుని సన్నిధి విజయం మనం పొందలేకపోతున్నాం.
ప్రభుత్వ మాట, we have two lives but we have one life. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఒకే జీవితాన్ని జీవించారు. ప్రభుత్వ మాట, ఇదిగో చీకటి ఉండే చోట వెలుగు ఉండదు, బయలు ఉండే చోట దేవుని సన్నిధి ఉండలేదు. కనుక ప్రభుత్వ మాట, నీవు ఎలాంటి జీవితాన్ని. థర్డ్ వన్, మూడవదిగా ఇదిగో సమూయేలు గ్రంథం చూడండి. సెకండ్ శామ్యూయల్ 6th చాప్టర్, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. 1 నుంచి 5 వచనాలు చదువుతాం. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతి యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమైంది. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబ్యాలో ఉన్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబినాదాబు కుమారులకు ఉజ్జయిను అహోయును ఆ కొత్త బండిని తోలిరు. దేవుని మందసము గల ఆ బండిని గిబ్యాలోని అబినాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహో దాని ముందర నడిచారు. దావీదును ఇశ్రాయేలునందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించు యెహోవా సన్నిధిని నాట్యమార్చుండిరి. యెహోవా సన్నిధి నాట్యం గమనించండి. దేవుని వాక్యం ఉన్నది. దేవుని సన్నిధి ఇదిగో అబినాదాబు ఇంటిలో నుంచి ఓబేదేదు ఇంటిలో ఉండేది. ఓబేదేదు యొక్క ఇంటిలో దేవుని సన్నిధి గల మందస్సము 3 మాసాలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్ పట్టుంది. ఇదిగో తానిని చూసిన దావీదు ఏమన్నాడు తెలుసా? ఇదిగో దేవుని సన్నిధి గల మందస్సము నాతో పాటు ఉండాలా, ఆ సన్నిధి ఇదిగో నా ఇంటిలో ఉండాలా, నా రాజ్యంలో ఉండాలా. ఆ మందస్సమును తిరిగి తీసుకొస్తూ ఉంటున్నాడు. ఎలా తీసుకొస్తూ ఉంటున్నాడు కదా? దేవుని వాక్యం ఉంటుంది. ఇదిగో ఆయన కొత్త ఎడ్ల బండిని చేసి ఆ ఒక ఎడ్ల బండి పైన దేవుని మందస్సం తీసుకొస్తాం. ఇదిగో వారు ప్రయాణిస్తూ ఉంటున్న సమయంలో ఆ మందస్సము జారినందున ఉజ్జియా చేతులు పెట్టాడు. ఆ మందస్సమును బట్టి ఉజ్జియా అక్కడికక్కడే మృతి పొందాడు. నిన్నరా ఒక్కసారి ఆలోచిస్తే దేవుని సన్నిధి, ఆ మందస్సము, దేవుని సన్నిధి గల మందస్సము ఎడ్ల బండి పైన తీసుకొస్తున్న వారు ఆ మందస్సము జారిపోయింది. రీజన్ ఏంటిది? ఇదిగో రాజుగా ఉన్న దావీదు ఎలా ఉన్నాడు? రాజుగా ఉంటున్న దావీదు, దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో దేవుని హృదయానుసారిగా ఉంటున్నాడు. ఇదిగో దేవుని హృదయానుసారిగా ఉన్నాడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు, అతడు నా హృదయానుసారుడు. ఆయనను దేవుని మందస్సము తీసుకొస్తున్న సమయంలో దేవుని వాక్యం ఉంటుంది, ఆ మందస్సమును బట్టి ఒకడు మృతులున్నాడు. కారణం ఏంటిది? దేవుని వాక్యం ఉంటుంది. ఇదిగో ఆయన యొక్క రాజ్యము నీతి రాజ్యము. ఆయన ఆ రాజ్యం యొక్క పరిపాలన, ఇదిగో ఆయన దండము నీతి దండము. ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే నీతి పరిపాలన ఉంటుంది. గమనించండి, ఏ మనుషుని కొరకైనా కానీ, ఏ వ్యక్తి కొరకైనా కానీ ఆయన నీతిని అనేది మార్చాడు. He cannot change his plans. ఆయన మార్గములు, ఆయన ప్రణాళిక, ఆయన పద్ధతి ఎన్నడూ కూడా మనిషి కొరకు మార్చడు. దావీదు దేవుని హృదయానుసారుడు అయినను కానీ దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఆ మందస్సమును బట్టి, ఇదిగో ఆ మందస్సము తీసుకొచ్చే విధానము తన ఇష్టమైన విధానముగా మార్చుకున్నాడు. దేవుని విధానము కాదు, కానీ తనకిష్టమైన విధానముగా చేసుకున్నాడు. అనేక సార్లు దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో మనము కోరిన విధానములో దేవుడు నడవాలని ఇష్టపడతాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం ఏమంటుందో సార్ చూద్దాం. ఇర్మియా చాప్టర్ 6:16. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచిచుండుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి. అప్పుడు
అప్పుడు మీకు నెమ్మది. ఏమంటున్నాడు? ఇదిగో పురాతన కాలంలో మార్గంలో మీరు విచారించి చూడండి, మార్గంలో తెలుసుకోండి. ఉన్నారా? ఇదిగో ఆ వీధిలో నేను వెళ్తున్నప్పుడు మార్గంలో తెలుసుకో. ఏ మార్గం అంటే ఇదిగో పురాతన కాలంలో ఉన్న మార్గం. దేవుని మందస్సము ఎలా తీసుకురాబడింది? దేవుని వాక్యం ఉంది. మోషే అయినా కానీ, అహరోనైనా కానీ, ఇదిగో యెహోషువ అయినా కానీ, వారందరూ నియమించిన సమయంలో దేవుని వాక్యం ఉంది, వారి యాజకుల భుజము పైన, ఎవరి భుజం పైన అంటే లేవీల భుజము పైన ఆ మందస్సము మోయబడాలి. కానీ దావీదు చేసిన పని ఏంటి తెలుసా? దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో నియమములను మార్చివేస్తాడు, పద్ధతిని మార్చివేస్తాడు. గురించండి ప్రభుత్వ మాట, డు వి చేంజ్ ద రూల్స్ ఆఫ్ గాడ్? దేవుని నియమములను మార్చువారిగా మనం ఉంటున్నామా? దేవుని పద్ధతులను మార్చువారిగా మనం ఉంటున్నామా? ఉంచండి, మనము దేవుని పద్ధతుల్లో మార్చబడాలి. కానీ అందుకొరకే చాలా మంది ఇదిగో నేను ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే ఇదిగో దేవుని హృదయం మారాలా? నో. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని హృదయము, దేవుని నిర్ణయాలు మారవు. కానీ ఇదిగో ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే ఇదిగో నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుని చిత్త ప్రకారానికి మారుస్తుంది. అందుకని ప్రభుత్వం ఇదిగో మనము మార్చబడాలా. ఎక్కడ మార్చబడాలంటే దేవుని యొక్క మార్గంలోనికి మనం మార్చబడాలా, దేవుని నియమంలోనికి మనం మార్చబడాలా, దేవుని ప్రణాళికలోనికి మనం మార్చబడాలా. ఆ ప్రణాళికలో నీవు మలచబడినప్పుడు మంచి నీ ప్రాణములకు విశ్రాంతి. ఈరోజు ప్రభుత్వం దేవుని సన్నిధిని మనము వెంబడించే బదులుగా, దేవుని సన్నిధిని గల మందస్సమును మనం వెంబడించే బదులుగా వంటుకుంటూ మన మార్గములను మనము ఇష్టానుసారంగా చేసుకుంటున్నాము. దావీదు భక్తుడు అంటున్న మాట, ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో వేకువని నేను ఎదురు చూస్తున్నాను, నీ సన్నిధిలో నేను ధ్యానించడం. ప్రభువా దేవుడారా, దావీదు తన ఇష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు దావీదు కొరకు తన ప్లాన్స్ని, తన ఒక ఉద్దేశం, ప్రణాళికను మార్చుకోలేదు. ఈరోజు ప్రభుత్వం మాట, నీవు దేవుని సన్నిధిని వెంబడించు వారిగా నీవు ఉంటున్నావా? నీ జీవితంలో జయము కావాలంటే ఈ మూడు విషయాలు ఇదిగో నీ జీవితంలో దేవునికి స్థానం ఎలా ఉంటుందో ఎంత ఉంటుంది? దేవుని యొక్క స్థానము నీ హృదయంలో ప్రాముఖ్యముగా ఉంటుందా? దేవుని మాటకు విధేయత చూపించు వారిగా నీవు ఉంటున్నావా? లేదా అవిధేయతలోనే జీవిస్తూ ఇదిగో నీవు నడుస్తున్నావా? రెండవదిగా, బయలుకు చీకటికి వెలుగుకి సాంగత్యం లేదని దేవుడు ప్రభున్నాడు. ఇదిగో చీకటిని వెలుగుని నీవు ప్రేమించు వారిగా నీవు ఉంటున్నావా? ఆ రెండింటిలో నీ మార్గంలో నీవు ఉంటున్నావా? రెండు జీవితాలు కలిగి ఉంటున్నావా? మూడవదిగా, ఇదిగో నీ మార్గంలో నీవు నడుచు వారిగా నీవు ఉంటున్నావా? దేవుని మార్గంలో నీవు దేవుని వెంబడించు వారిగా నీవు ఉంటున్నావా? ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకున్నాను. హృదయంలో ఈ దినమున ప్రభా నేను నీ మార్గంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాను, నిన్ను వెంబడించడానికి ఇష్టపడుతున్నాను. ప్రభా ఇదిగో జనులందరూ దేవుని మందస్సమును చూస్తూ ఏ విధంగా వెంబడించారు ప్రభా, ఈ దినమున ప్రభా నీ సన్నిధిని ప్రభా నేను వెంబడించు వారిగా ఉన్నాను. ప్రభా థ్యాంక్ యూ లార్డ్. దేవుని వెంబడించినప్పుడు దేవుడు ఎక్కడికి నడిపిస్తాడంటే విజయంలోనికి నడిపిస్తాడు. అందుకొరకే దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో నా ప్రాణములను సేదతీర్చువాడు ఆయనే, తన నామమును బట్టి ఆయన నీతి మార్గం నడిపించువాడు ఆయనే. ఇదిగో ఆయన మనకు ప్రాణానికి సేవ తీర్చు వాడిగా ఉంటుడు. అంతేకాదు ఆయన నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో విన్నరా, ఈ లాక్డౌన్ పీరియడ్ దాటిపోయింది. ఒక నూతన ప్రారంభాన్ని మనం ప్రారంభిస్తాము. దేవుడు నూతన ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు. ఆయన సన్నిధిని వెంబడిస్తున్నప్పుడు ఇదిగో నూతన దశకు ఆయన మార్చే దేవుడు, నూతన దిశను నడిపించే దేవుడు ఆయన. ఈరోజు ప్రభా నేను ఓడిపోయాను, నా సొంత బలమును ఆదరణ చేసుకొని నేను ఓడిపోయాను ప్రభా. కానీ ఈ రోజు మొదలుకొని దేవా నీ సన్నిధి ద్వారా నేను విజయోత్సవంలో నేను ముందుకు వెళ్ళాలి ప్రభా. ప్రార్థన చేసుకున్నాము తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఉదయకాల సమయంలో దేవా నీ కార్యములు న్యాయమైనది ప్రభా తండ్రి. దేవా నీవు కటాక్షములు చూపించే దేవుడవు, కనికరించే దేవుడవు ప్రభా తండ్రి. అయినా ఉదయకాల సమయంలో తండ్రి నాయన నాతో నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రము.
మాతో నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రము ప్రభా. దేవా, నీ ఆత్మను మేము వెంబడించు వారిగా ప్రభావం దేవా. దేవా, మా జీవితంలో నిన్ను మొదటి స్థానముగా పెట్టువారిగా సాయం చేయండి తండ్రి నాయన. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. విత్తబడిన వాక్యం మా వినికిలో దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్య. ఈ లైవ్ ద్వారా వీక్షించిన వారి జీవితంలో దేవా తండ్రి, ఇదిగో నీవు నిర్ణయించిన కాలము ప్రభా తండ్రి, నీవు నిర్ణయించిన కార్యములు ప్రభా వారి జీవితంలో కలగచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ ఆత్మకు ప్రభా తండ్రి మేము చోటిస్తున్నాము, ఆత్మ నడిపింపును వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే సమస్తము ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసము సకల దీవెనలు వీక్షిస్తున్న వారి జీవితాలలో, వారి కుటుంబాలలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.